ఫిజియోథెరపిస్టులు 2017లో నోటిఫికేషన్లు ఇచ్చింది అధ్యక్ష. 2017లో నోటిఫికేషన్ ఇచ్చి 2023 వరకు వీళ్ళు నియామకాలు చేపట్టకపోవడం వల్ల 24 శాఖలల్లా వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ల నియామకాలు చేపట్టక నోటిఫికేషన్ ఇస్తారు, పరీక్షలు నిర్వహించరు, పరీక్షలు నిర్వహిస్తారు, కోర్టుల కేసులు వేపించి స్టేలు తీసుకొస్తారు. ఈ రకంగా వాళ్ళు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఉద్యోగాలు ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన కారుణ్య నియామకాల పేరు మీద ఎమ్మెల్సీలు లేకపోతే ప్లానింగ్ కమిషన్లు వైస్ చైర్మన్లు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కారుణ్య నియామకాలు చేసుకున్నారు అధ్యక్ష, ప్రజలు తిరస్కరిస్తే కూడా. కానీ నేను వచ్చిన తర్వాత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ కావచ్చు, సింగరేణి కావచ్చు, వివిధ శాఖలల్లో 10 ఏళ్ల నుంచి ఎదురు చూసి కారుణ్య నియామకాలు చేపట్టకపోతే కారుణ్య నియామకాలతో పాటు మొత్తం చేపట్టిన నియామకాల పూర్తి వివరాలు నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఈరోజు ఎందుకు అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఉన్నది లేనిది ఉన్నది మీడియా మా చేతులుంది, మేము కొనుక్కున్నాం, మేము పెట్టుబడి పెట్టినాం, మా దగ్గర అన్ని ఉన్నాయి కాబట్టి మేము ఏమైనా అబద్ధాలు ప్రచారం చేసుకుంటాం, మా దగ్గర అవినీతి సొమ్ము ఉంది కాబట్టి మేము ఇట్లనే ప్రచారం చేస్తామని బర్తగించి మాట్లాడుతుంటే ఇక ఎక్కడో ఒక దగ్గర నిజాలు చెప్పక పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు